ఇది వరి పొలం అండి. ఇది సాంబ అంటారు. మేము కర్యాత చల్లాము. ఈ కర్యాత దుబ్బు చూడండి ఎంత ఉందో. దుబ్బు చూడండి. ఈ కర్యాత పంట ఎలా ఉందో చూడండి. మేము పెట్టుబడి తక్కువ పెట్టామండి. పెట్టుబడి తక్కువ పెట్టి ఇది చూడండి. ఇంకో పంట చూడండి. నాటుకొచ్చేసరికి 5,000 అంటున్నారండి. మేము పొడిత్తనాలు చల్లుతాము. పొడిత్తనాలు చల్లి వ్యవసాయం చేస్తున్నామండి. వ్యవసాయం చేస్తుంటే ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ అండి. మీరు అందరూ కూడా ఇలాగా కర్యాత చల్లుకొని క్రమశిక్షణగా మందు కొట్టుకుంటుంటే పంట ఈ రకంగా తేలిద్దండి. అందరూ చక్కగా నాటు వేసే కాడకి ఖర్చు తక్కువ అండి. ఇది చూడండి. ఇది మొత్తం మా పొలం అండి. ఇది మొత్తం చూడండి. ఒక్కసారి మీరు చూడండి. ఈ మొత్తం మా పొలం అండి. ఈ పొలంలో మేము మొత్తం కర్యాతేనండి వేసింది. కర్యాత వేసినప్పుడు పంట కూడా సమంగా ఉందండి. మీరు కూడా ఇలా చేస్తారని మేము కోరుతున్నామండి. మేము గోమూరులోనే మందులు వాడామండి. గోమూరు మందుల వల్ల ఈ రకంగా పంట ఉందండి. అందుకు మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీకు తెలియపరుద్దామని ఇట్లా చేసామండి.